జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద రభస. ఏంది రభస అని చెప్పి మనం మాట్లాడితే యూజీసీ ఒక పెద్దది, ఇంకొకటి రిజర్వేషన్ హటావ్ ఆందోళన్. ఇది దేశంలో మొత్తం ఒక చర్చనీయాంశం అయిందా లేదా? దట్స్ ఎ సెకండరీ ఇష్యూ. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని తీసుకుంటలేదు. మన తెలుగు రాష్ట్రాలల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆబ్వియస్గా దీన్ని కన్సిడరేషన్ల కింద కూడా తీసుకుంటలేదు. ఇప్పుడు ఇక్కడ అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, రిజర్వేషన్ హటావ్ అని అనేది కరెక్ట్ వర్డా, లేకపోతే రిజర్వేషన్లలో కొన్ని సవరణలు తీసుకురావాలా? అంటే రిజర్వేషన్ని సుధరాస్తామా లేదా రిజర్వేషన్నే కంప్లీట్గా తీసేద్దామా? 10 సంవత్సరాలకు మొదలైన రిజర్వేషన్ 80 సంవత్సరాల పాటు భారతదేశంలో ఇంకా దాన్ని రిజర్వేషన్ వాడుతున్నారు అని అంటే, మళ్ళీ రిజర్వేషన్ అనేది కేవలము ఒక సెక్ట్ ఆర్ ఎ సెగ్మెంట్ ఆర్ ఎ క్లాస్ ఆఫ్ పీపుల్ని అభివృద్ధి సైడ్ నడిపిద్దామననా, లేకపోతే ఇది వాళ్ళ నార్మల్ హక్ అయిపోయిందా ఫర్ ఎవర్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇవాళ ఈ రిజర్వేషన్ సుధరాస్తాము అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారు అంటే, 1 ఫ్యామిలీ 1 ఛాన్స్. కోటా అనేది నిచ్చెన కావాలి, కానీ అది వాళ్ళ పర్మనెంట్ ప్రాపర్టీ లెక్క డీల్ అయితే ఎట్లా అని చెప్పి మాట్లాడుతుంటారు. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు నేను పెట్టిన ఇమేజ్ కూడా గట్లాంటిదే. బ్లేడ్ మీద స్నేల్ని పెట్టినవు, బీజేపీ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీలను పెట్టినవు గిరీష్ అని అంటే, ఈ బ్లేడ్ మీద ఇంచ్ జరిగినా తెగేది దాని కడిపే. రాజకీయ పార్టీలది కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎక్కడ ఏ పార్టీ అయినా గప్చు. అండ్ మోర్ ఓవర్, అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక ఆర్గానిక్ ప్రొటెస్ట్. వెనకటి కాక్రోచ్లలాగా దీన్ని మోటివేట్ చేయలే ఎవడు. స్వచ్ఛందంగా దీని మీద పోరాడుతుండ్రు. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, లెట్ us డిబేట్. రిజర్వేషన్ అనేది ఒక అప్లిఫ్ట్మెంట్ టూలా, లేదా ఇప్పుడు క్వశ్చన్ ఏందని అంటే, దశాబ్దాల వారీగా దీన్ని ఇట్లనే ఉపయోగంలో పెడదామా? యాక్చువల్గా ఇప్పటిదాకా ఇచ్చిన రిజర్వేషన్ అనేది ఎవరైతే రిజర్వేషన్ చాలా నీడీ అవసరం ఉంటుందో చూడు, వాళ్ళకు నిజంగానే ఇదేమన్నా లాభం చేకూర్చిందా? ఈ డిబేట్ అనేది ఆర్ ఈ డిస్కషన్ అనేది అబ్సల్యూట్గా ప్రివిలేజ్ ఆర్ బ్యాక్వర్డ్ కనే కంటే ఎక్కువ జెన్యూన్లీ డిప్రైవ్డ్ ఎవరు ఉన్నారు, పర్మనెంట్ ఎంటైటిల్మెంట్ ఎవరు తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవాళ. ఎందుకనంటే, మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ చేసినాక కూడా ఇంకా జనాలు ఈ గరీబీలలో ఉన్నారు అని అంటే, ఈ రిజర్వేషన్ పెట్టడం వల్ల నిజంగా లాభం ఎవరికి జరుగుతున్నది? ఏ కుటుంబాలకు జరుగుతున్నది? ఏ ఫ్యామిలీలకు జరుగుతున్నది? తరతరాలుగా ఎవరు డిప్రైవ్ అవుతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. డిబేట్ ఇవాళ ఏందనంటే, అల్టిమేట్లీ ఈ రిజర్వేషన్ ఎండ్ పాయింట్ ఏంది? దీన్ని ఇట్లనే సాగదిద్దామా అనే చర్చ దేశంలో మొత్తంలో నడుస్తుంటే, విశ్లేషకారులు, నిపుణులు దీని మీద ఏం మాట్లాడుతుంటారంటే, ఒక 5 పాయింట్ ఫార్ములా తీసుకొని వచ్చారు, 5 సూత్రాలు. ఫస్ట్ది ఏందనంటే టార్గెట్. అంటే ఫస్ట్ జెన్యూన్గా డిప్రైవ్డ్ అయిన కమ్యూనిటీస్ ఏంది, అసలు ఈ కమ్యూనిటీస్లో ఎంతమంది ఉన్నారు, స్ట్రాంగర్ సెక్షన్స్కి రిపీటెడ్గా ఇది దొరుకుతుంటుంది అని అంటే రిపీటెడ్గా వాళ్ళే బెనిఫిట్ అవుతున్నారు, సైడ్ లైనింగ్ ద వీకెస్ట్ ఇన్ ది సేమ్ కమ్యూనిటీ. సో టార్గెట్ ఎవరిని మనం టార్గెట్ చేసి ఈ రిజర్వేషన్స్ ఇద్దాం అనేది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఇద్దాం? ఇది నడుస్తూనే ఉంటుందా? వెనకటికి 500 సంవత్సరాల నుంచి మమ్మల్ని వాళ్ళు పీడిత చేసిండ్రు, మమ్మల్ని తొక్కిండ్రు, మమ్మల్ని నీళ్ళు కూడా దాగనీయలేదు. అందుకే ఇప్పుడు మేము ఇట్లా రిజర్వేషన్ అడుగుతున్నాం, మేము ఇట్లాంటి సవరణలు అడుగుతున్నాం అని అంటే, భారతదేశాన్ని కూడా 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా. మళ్ళీ ఇప్పుడు మనం పోయి బ్రిటిష్ వాళ్ళని 250 సంవత్సరాలు మమ్మల్ని పరిపాలించిర్రా, మీరు మమ్మల్ని తొక్కి పెట్టిర్రా, ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని 250 సంవత్సరాలు పరిపాలిస్తాం, నా కొడకల్లారా మీరు మా దగ్గర ఉండునంటే అడుగుకుంటాడా? వాడు వింటాడా? అంటే వాడు చేసిన తప్పుకి ఇప్పుడు మనం కూడా అదే చేద్దామంటారా అనేది వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో టైం బౌండ్ అప్రోచ్ ఎన్ని రోజులు? ఈ రిజర్వేషన్ అనేది ఎన్ని రోజులు ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ 10 years లెజిస్లేటివ్ సీట్లల్లో, అసెంబ్లీ సీట్లలో 10 సంవత్సరాల పాటు అంబేద్కర్ గారు చెప్పినట్టు రిజర్వేషన్ ఇద్దామని అంటే, అది ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చేదాకా కూడా దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నారనంటే, రాజకీయ నాయకులు ఈ ముద్ద తీసుకురానికే కూడా భయపడుతున్నారు కదా. మళ్ళా లెజిస్లేటివ్ సీట్ రిజర్వేషన్ని ఎన్ని రోజులు పెడదామని అనేది టైం బౌండ్ అప్రోచ్. టార్గెట్ అయిపోయింది, టైం బౌండెడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1 ఫ్యామిలీ 1 టైం. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ అనేది నిచ్చెనలాగా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఈ రిజర్వేషన్ని సబ్స్టాన్షియల్గా బెనిఫిట్ తీసుకున్నది అని అంటే, నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది ఎవరైతే పీడితున్నారో, డిప్రైవ్డ్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీకి పోవాలి కదా. అంటే 1 ఫ్యామిలీ 1 ఇండివిజువల్ 1 టైం, ఆర్ 1 ఫ్యామిలీ ఆల్ ఇండివిజువల్స్ 1 టైం. ఒకటే కుటుంబంలో అందరు రిజర్వేషన్లు తీసుకోండి ఒకటేసారి. ఆ ఫ్యామిలీ కటప్ అయిపోయిందనంటే మళ్ళీ నెక్స్ట్ పీటీలకు రావద్దు. అప్పటికి కూడా ఆయన సుధరాంచుకోలేకపోతున్నాడు అని అంటే, అది సామర్థ్యత ప్రాబ్లం కదా ఆబ్వియస్గా అనేది ఒక క్వశ్చన్. 1 ఫ్యామిలీ 1 ఇండివిజువల్ 1 టైం అనేది ఒక ఫార్ములా. ఇంకొకటి ఏందనంటే,
మెరిట్ కేసెస్ని ప్రొటెక్ట్ చేయాలి కదా అని అనేది ఒక క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయి, 100 సీట్లల్లో 20% రిజర్వేషన్ ఉంది ఆర్ 50% రిజర్వేషన్ అని అనుకుందాం అకార్డింగ్ టు ది సీలింగ్. అంటే ఇప్పుడు జనరల్ కేటగిరీ అంతా ఎక్కడ కొట్లాడుతుంది, 50 సీట్లలోనే కొట్లాడుతుంది. బికాస్ 50 అనేది ఎస్టీ ఎస్సీ ఓబీసీకి రిజర్వ్ అయిపోయి ఉన్నాయి. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఈ 50 సీట్లనే జనరల్ కేటగిరీ కొట్లాడుతుంది కాబట్టి నిపుణులు ఏమంటున్నారంటే నువ్వు ఈ 50 సీట్లు ఎస్సీ ఎస్టీ ఓబీలకు ఇస్తానన్నావు, ఇచ్చుకో. నువ్వు 150 సీట్లు చేయి, 150 సీట్లు చేసి అందులో 50 సీట్లు నువ్వు ఎస్టీ ఎస్సీ ఓబీలకి ఇచ్చుకో. ఈ 100 సీట్లనే జనరల్ కేటగిరీకి పెట్టు ఆర్ అందరికి పెట్టు కాంపిటీషన్లో మెరిట్లో. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? సో కెపాసిటీ పెంచు, ఎగ్జిస్టింగ్ పూల్ని ఓపెన్ మెరిట్ని నువ్వు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయి అని చెప్పి మాట్లాడుతున్నాను. అండ్ 5th పాయింట్ ఏందనంటే ప్రైవేట్ ఎంప్లాయీలో మాట్లాడతారు. ఈ దురదృష్టకరం ఏందనంటే ఇలా రామ్నాథ్ కోవింద్ గారు కూడా వెనకటికి ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్ ఉండాలా అని చెప్పి మాట్లాడారట. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా హౌఎవర్, ఇఫ్ నాట్ ఐ రెండర్ అన్ అపాలజీ. ప్రైవేట్ సెక్టార్లలో కూడా తీసుకురావాలా అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్న రాజకీయ పార్టీలకు ఏందనంటే ఇప్పుడు నువ్వు డాక్టర్ అవుతావు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి, కరెక్ట్? 100 మార్కులు వచ్చినోడికి సీట్ రాదు, బట్ 40 మార్కులు వచ్చినోడికి మాత్రం డాక్టర్ అవుతున్నాడు. మళ్ళీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లు కానీ పెద్ద పెద్ద సంఘ సంస్కరణలు మాట్లాడేటోళ్ళు కానీ ఆ కాడికి కానీ ఏది మన చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అని అంటారు కదా ఆయన కానీ ఈ లెఫ్టిస్ట్ లిబరల్ మూవ్మెంట్ నడిపేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారు చూడు, రాహుల్ గాంధీ కానీ 40 మార్కులు వచ్చి డాక్టర్ పట్టా తీసుకున్న డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని రెడీ ఉంటారా? వీళ్ళు ఉంటారా? ఆహా, అక్కడ ఏంది ఏం కథ, మెరిట్ స్టూడెంట్ ఏంది అని చెప్పి మొత్తం మాట్లాడతారు. భేదభావాలు ఇలా రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఆచరణకు వచ్చేసరికి వీళ్ళు ఆ ఆచరణ అనేది చెయ్యరు. నేను కొట్లాడే ఆర్ మాట్లాడే మాటలల్లా సత్యం లేకపోతే నిజాయితీ లేకపోతే నన్ను ఉత్కారేయండి ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీద. 40 మార్కులు వస్తే ఏదైతే డాక్టర్ అవుతున్నాడు కదా బేస్డ్ ఆన్ రిజర్వేషన్, వీళ్ళు ట్రీట్మెంట్ ఆయన దగ్గర తీసుకుంటారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇయర్ డిబేట్, లెట్స్ డిస్కస్. క్రీమీ లేయర్, ఇప్పుడు ఒక ఫ్యామిలీకి రిజర్వేషన్ దొరికింది బ్రదర్, ఆ ఫ్యామిలీ ఆర్థిక వ్యవస్థ మంచిగా అయింది, అబ్సల్యూట్గా వాళ్ళు ఒక మంచి కోచింగ్ మంచి చదువులు చదువుకునే కెపాసిటీకి ఎదిగినరు. వీకెస్ట్ ఫ్యామిలీస్ బయట ఉన్నారు. మళ్ళీ ఇదే ఫ్యామిలీకి మళ్ళీ ఇంకొక పిడికి కూడా నువ్వు రిజర్వేషన్ ఇస్తానంటే ఇది తరతరాలుగా నడుస్తూనే ఉంటుంది కదా. అక్కడ ఉన్న అగ్రకులాలు న్యాచురల్గా డిప్రైవ్ అయితేనే ఉంటాయి కదా. ఈ డిస్పారిటీ డిఫరెన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది కదా. ఓబీసీలలో క్రీమీ లేయర్ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలలో కూడా ఎందుకు క్రీమీ లేయర్ రాదు? ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ కేసులో అయినండి ఒకసారి 1951లో స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్, అలొకేషన్ ఆఫ్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ సీట్స్ వయోలేట్స్ ది ఆర్టికల్ 29(2) అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందా లేదా? రిజర్వేషన్స్ వయోలేటింగ్ ది ఈక్వాలిటీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ విత్ కేస్ ఆఫ్ ఇందిరా షానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలా క్రీమీ లేయర్ ఎక్స్క్లూషన్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్కి, అది కూడా జనరల్కి 50% సీలింగ్ పెట్టాలా, రిజర్వేషన్స్ అండర్ ది ఆర్టికల్ 16(4) మాట్లాడిందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కాడికి మాట్లాడితే పక్కకు పెట్టుర్రి. ఇప్పుడు ఇంకొకటి చెప్తా, మళ్ళా హరాబరా రాహుల్ గాంధీ దీని మీద ఏం మాట్లాడుతాడో నాకు చెప్పాలి ఒకసారి. రాహుల్ గాంధీ గారు నేను ఎందుకు అడుగుతున్నానంటే June 27, 1961లో మన పూలువాలా చాచా మొట్టమొదటి ప్రధానమంత్రి దేశానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారండి, నేషనల్ ఇంటిగ్రేషన్ డిస్కషన్స్ అని అనేది ఎకనామిక్ కన్సిడరేషన్స్ తీసుకొని చెయ్యాలి తప్ప క్యాస్ట్ని కాదు. రిజర్వేషన్ డిబేట్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ విట్నెస్ అయిపోతుంది. ఏది చేసినా ఎకనామికల్ డిప్రైవ్డ్ క్లాసెస్కి చెయ్యాలి కానీ క్యాస్ట్ కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. దీనికి మద్దతుగా 2022లో జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు 103 ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని రిజర్వేషన్ ఫర్ ది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ని షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ మీద కూడా క్రీమీ లేయర్ ఓబీసీ క్లాస్ మీద కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పి అప్హెల్డ్ చేసిందా లేదా ఫ్రెండ్స్? మనం అందరం సాక్షులమైనమా కాదా చెప్పండి. జస్టిస్ ఆర్ గవాయ్ గారు కూడా క్రీమీ లేయర్ షెడ్యూల్ క్యాస్ట్లలో షెడ్యూల్ ట్రైబ్లలో తీసుకురావాలా అని చెప్పినప్పుడు జస్టిస్ గవాయ్ గారిని అయితే ఏ రకంగా దూషించరు దేశమంతా అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో ఇవాళ ముచ్చట ఆర్గ్యుమెంట్ ఏడదాకా వస్తుందనంటే కోటా వితిన్ కోటా, ఒక ఫ్యామిలీ ఒక ఇండివిజువల్ క్రీమీ లేయర్లకు వచ్చిన తర్వాత సేమ్ రిజర్వేషన్ సేమ్ పర్సెంటేజ్ తీసుకోవడం అనేది తప్పు కదా. ఆ కమ్యూనిటీలో కూడా కోటా వితిన్ కోటా కావాలా. సో ఈ కోటాకు ఈ ఫ్యామిలీకి తక్కువ, ఈ ఫ్యామిలీకి ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్, దీని మీద చాలా పెద్ద డిస్కషన్ వస్తుంది. ఎందుకనంటే అడ్మిషన్ అయినప్పుడు రిజర్వేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ పోయినప్పుడు రిజర్వేషన్ ఉంది, రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు రిజర్వేషన్ ఉంది, మళ్ళీ దాని తర్వాత ప్రమోషన్ రానికి కూడా రిజర్వేషన్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ నుంచి ప్రమోషన్ దాకా అగ్రకులాలకు ఏడ కూడా లేదు కదా ఎస్పీ, ఇంక్లూడింగ్ క్రీమీ లేయర్ ఆఫ్ ఓబీసీ. ఇట్స్ నథింగ్ బట్ జనరల్ కేటగిరీయే కదా.
అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందనంటే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కాడికి వచ్చినప్పుడు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఓ 10% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదే. ఇప్పుడు ఈ కొట్లాట కూడా భారతీయ జనతా పార్టీతో ఎందుకు అవుతుంది అని అంటే చేస్తే భారతీయ జనతా పార్టీయే చేయాలి. బికాస్ కాంగ్రెస్ దీని మీద మాట్లాడలేదు. మాట్లాడితే కేవలం దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీయే మాట్లాడాలి. బికాజ్ మోదీ హేతో మున్కినే ఆబ్వియస్లీ ఇది కరెక్ట్. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ మీద ఆలోచించి ఆచరణకు దించింది మోదీ ప్రభుత్వమే. ఆశయం కూడా మోడీ ప్రభుత్వమే. ఇవాళ మెడికల్ సీట్లు పెంచి కూడా జనరల్ కేటగిరీలను ఆదుకున్నది కూడా మోడీ ప్రభుత్వమే. దట్స్ సెకండరీ ఇష్యూ. నంబర్ పెరిగిన క్వాలిటీ, ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ ఉన్నట్టు బీబీనగర్ ఎయిమ్స్ ఉన్నదా, ఆ క్వాలిటీ ఉన్నదా అని అంటే ఆబ్వియస్గా నేను ఫస్ట్ వీడియో చేసిన దానికి ఇప్పుడు వీడియో చేసిన దానికి మెచ్యూరిటీ లెవెల్ చాలా వేరే ఉంటాయి. ఈవెన్చువలీ పెరుగుతూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్తో పాటు మన డెలివరీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. బట్ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని అడ్రస్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే. ఇప్పుడు దీన్ని కూడా అడ్రస్ చేయాల్సిన ఆశయం కూడా ఈ ప్రభుత్వానికే ఉంది. ఖచ్చితంగా మోదీ సర్కార్ ఇయ్యలేకపోయినా 10 సంవత్సరాలకైనా చేస్తుంది బీజేపీయే అనే ఒక ఆశయంతోనే కట్టర్ కార్యకర్తలందరూ నడుం బిగించి ఇవాళ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. అండ్ ఆబ్వియస్లీ దీస్ ఆర్ ది స్ట్రాంగ్ బేస్ ఓటర్స్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇలా క్వశ్చన్ మొత్తం ఒకటే సింపుల్ ఫ్రెండ్స్. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కంటే ఎక్కువ ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్స్, అది కూడా ఎడ్యుకేషన్ వరకు పరిమితం చేసి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆబ్వియస్గా వాళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకొని వస్తారు, మంచిగా సెటిల్ అవుతారు కదా. సో జెన్యూన్లీ డిప్రైవ్డ్ అయిన సొసైటీకి ఇవ్వాలా, ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలా, మెరిట్ని ప్రొటెక్ట్ చేయాలా అనే ఆశయానికి 1 ఫ్యామిలీ 1 ఇండివిజువల్ 1 టైం అని చెప్పి మనం మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో మనం తీసుకొని చూస్తే పాస్వాన్ కుటుంబం ఉన్నారు కదా, ఆయన తండ్రి గారికి వచ్చింది, ఇప్పుడు ఆయన కొడుకుకి వచ్చింది, నెక్స్ట్ వేరే అంటే ఇప్పుడు అదే ఫ్యామిలీకి ఎంపీ టికెట్ వస్తూనే ఉండాలా? రిజర్వేషన్ బేస్డ్ టికెట్ అని అన్నప్పుడు అక్కడ ఎంతోమంది దళితులు ఉన్నారు కదా, ఆయన కంటే మంచిగా పాలకులు కూడా ఉండొచ్చు కదా. బట్ ఒకటే ఫ్యామిలీకి ఎంపీ టికెట్ ప్రతిసారి రావడం అనేది ఈడ డిబేట్ నడుస్తుంది. దిస్ ఈజ్ వెన్ ఐ స్పీక్ అబౌట్ దిస్, ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ స్పీకింగ్ జస్ట్ అబౌట్ పాస్వాన్. నో, ఇట్ ఆల్సో అప్లైస్ ఇక్కడ కూడా అంతే. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారా మన దగ్గర కూడా లీడర్లు, బీసీలలో అగ్రకులాలలో కూడా. ఇక వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లీడర్లు కావద్దు. ఇక వాళ్ళ ఫ్యామిలీలే, వాళ్ళ కొడుకులు లేకపోతే అల్లుళ్ళు లేకపోతే బిడ్డలు లేకపోతే మేనల్లుళ్ళు. గిదే రాజకీయానికి భారతదేశం అలవాటు పడ్డది. అంటే ఇక వేరే పాలకులు కానీ పరిపాలకులు కానీ రాలేరు, కుటుంబాలు ఉండలేరు. అందుకే ఇక బ్లేడ్ పెట్టిన, ఆ బ్లేడ్ మీద నడవాలనంటేనే భయం. ఇంకొక కథనం చూడరు, ఇవాళ చాలా వినూత్నమైన కథనం. కుక్కిన పేనులా ఉండే బీసీలు కావాలని, అలాంటి వారికే మంత్రి పదవి. చెప్పినట్టు వినాలే, నోరెత్తొద్దు, అన్యాయం జరిగినా ప్రశ్నించొద్దు, గొంతు కోసినా నొప్పి అని చెప్పొద్దు, జీ హుజూర్ అనే వాళ్ళు ఉంటేనే చెప్పండి. చెప్పు చేతుల్లో ఉండే బీసీ నాయకుల కోసం రేవంత్ అండ్ కో వెతుకులాట. కొండా సురేఖపై వేటు వేస్తే బీసీ సమాజం నుంచి వ్యతిరేకత రాకుండా పకడ్బందీ ప్లాన్. బీసీలని కుక్కుడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ బీసీలని కుక్కుతున్నారా, బీసీలని ఎత్తుతున్నారా, అగ్రకులాలను పక్కకు జరుపుతున్నారా, లేదా దళితులను ఇంకా డిస్క్రిమినేట్ చేస్తున్నారా? దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ డిస్క్రిమినేషన్ ఇన్ దిస్ వరల్డ్. డిస్క్రిమినేషన్ ఇస్ డిస్క్రిమినేషన్. అది అగ్రకులాలకైనా దళిత పీడిత కుటుంబానికైనా. జితనా ఆబాదీ ఉతనా హక్ అని చెప్పి ఏ పార్టీ మాట్లాడుతుందబ్బా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కదా. జితనా ఆబాదీ ఉతనా హక్ అని అన్నప్పుడు ఎవడెంత ట్యాక్స్ కడుతున్నాడో వాడికి అంత తిరిగి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వానికి కాదా? ట్యాక్స్ ఎవడెంత ఎక్కువ కడుతున్నాడో వాడికి తిరిగి ఇవ్వాలని. మెరిట్ని కాపాడదాం, మెరిట్ని మర్డర్ చేయొద్దు బాబా ప్లీజ్. బట్ నా అజెండా ఏందనంటే, ఒక బీసీని అయి ఉండి అలా నేనేం చెప్తున్నానంటే, మన ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత. భారత్ మాతాకి జై.